వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి వివిధ బెటాలియన్లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి డైరెక్ట్గా మనకి సెలక్షన్కి పిలుస్తున్నారు. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని డేట్స్ అయితే మనకి ఇచ్చారు. ఆ డేట్స్గా మనము డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి సెంటర్స్కి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరెవరికి ఎప్పుడు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎప్పుడు, ఏ జిల్లాల వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు, అలా అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ బెటాలియన్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ బెటాలియన్లు ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ టీఏ ద గాడ్స్ అనేటువంటి ఈ బెటాలియన్ ఏదైతే ఉందో ఇది మనకి సికింద్రాబాద్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి చాలా మంచి ఉద్యోగాలు ఇవి. తక్కువ క్వాలిఫికేషన్తో ఎక్కువ జీతంతో మనకి ఈ పోస్టులు అనేవి రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం 4 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ 45% మార్క్స్ అనేవి అగ్రిగేట్గా ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో 33% వచ్చినా కూడా సరిపోతుంది. సో ఈ విధంగా మనకి 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు సోల్జర్ జనరల్ డ్యూటీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సోల్జర్ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆర్ట్స్లో కానీ, కామర్స్లో కానీ, సైన్స్లో కానీ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో మనకి 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. మొత్తం టోటల్గా ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్, అకౌంట్స్, అయితే మీకు బుక్ కీపింగ్ కానివ్వండి, వీటిలో 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. అంటే మీకు ఇంటర్మీడియట్లో ఆ క్వాలిఫికేషన్లో ఆ సబ్జెక్ట్స్ కనుక ఉంటే మీరు వాటిలో 50% మార్క్స్ అనేవి తప్పనిసరిగా తెచ్చుకొని ఉండాలి. ఇక సోల్జర్ ట్రేడ్స్మెన్ ఆల్ ట్రేడ్స్కి సంబంధించి 10th పాస్ అయింటే సరిపోతుంది. ఇంకేం క్వాలిఫికేషన్ మనకి అడగలేదు. అలాగే సోల్జర్ ట్రేడ్స్మెన్ హౌస్ కీపర్ అండ్ మెస్ కీపర్కి సంబంధించి 8th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. ఇంకా ఏం క్వాలిఫికేషన్ మనకి అవసరం లేదన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే అటెండ్ అనేది అవ్వచ్చు రిక్రూట్మెంట్కి. ఇక మనకి వీటికి ఎక్కడెక్కడ బెటాలియన్లు ఉన్నాయి, మొత్తం 13 బెటాలియన్లలో ఉన్నటువంటి పోస్టులని ఫిల్ చేస్తున్నారు. ఇవి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. కర్ణాటక అని, మహారాష్ట్ర అని, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా వివిధ బెటాలియన్లలో ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ అనేది సికింద్రాబాద్లో ఈ బెటాలియన్ అనేది ఉంటుందన్నమాట. ఇక మనకి డేట్స్ అనేవి కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూడండి, 16 నవంబర్ 2025 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 16 నవంబర్ తేదీన ఈ 8 జిల్లాల వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, తపర్ స్టేడియం, ఏఓసి సెంటర్, సికింద్రాబాద్, ఇక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 17వ తేదీ మరికొన్ని జిల్లాలకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించిన 10 జిల్లాల వాళ్ళు 17వ తేదీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 18వ తేదీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 11 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాదు, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాన్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డికి సంబంధించిన వాళ్ళు 18వ తేదీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 19వ తేదీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 11 జిల్లాలు నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాదు, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి వాళ్ళు 19వ తేదీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 21వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి 11 జిల్లాలు కొమరం భీం, ఆసిఫాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మహబూబాబాదు, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట వాళ్ళు అటెండ్ అవ్వాలి 21వ తేదీ. ఇక 22వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 జిల్లాలు పల్నాడు, గుంటూరు, బాపట్ల, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామల జిల్లాల వాళ్ళు 22వ తేదీ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ జిల్లాల వాళ్ళ డేట్స్ అనేవి ఇచ్చారు కదా, ఆ డేట్స్లో మాత్రమే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి అని. కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా కావాలి. హైట్ అన్ని పోస్టులకి కూడా 160 సెంటీమీటర్లు ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఎవరైతే ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇచ్చారో, కొన్ని స్టేట్స్ వాళ్ళకి మాత్రం ఇచ్చారు, వీళ్ళకి మాత్రం 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ 82 ఉండాలి. అండ్ గాలి పీల్చినప్పుడు మనకి 77 ఉండాలి. గాలి పీల్చినప్పుడు 82 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. వెయిట్ ఇంత ఉండాలి అని ఏమి ఇవ్వలేదు, కానీ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక
ట్రేడ్ టెస్ట్ విషయానికి వస్తే సోల్జర్ క్లర్క్ అనే పోస్ట్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏ విధంగా ఉందనేది సోల్జర్ క్లర్క్ అనే పోస్ట్కి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ట్రేడ్స్మెన్ అనే పోస్ట్కి ఏపీసీఎన్సీ ఇన్ దేర్ ట్రేడ్, అంటే ఆ ట్రేడ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారనమాట. ఇక ఫిజికల్ ఫిట్నెస్ విషయానికి వస్తే 100 మార్కులకి ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి 1 మైల్ రన్ అనేది ఉంటుంది. 5 మినిట్స్ 30 సెకండ్స్లో కానీ రన్ చేస్తే 60 మార్కులు ఇస్తారు. 5 మినిట్స్ 31 సెకండ్స్ నుంచి 5 మినిట్స్ 45 సెకండ్స్లో రన్ చేస్తే 40 మార్కులు ఇస్తారు. 5 మినిట్స్ 46 సెకండ్ కంటే ఎక్కువ తీసుకుంటే ఫెయిల్ అయిపోతారు. నెక్స్ట్ 31 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి 6 మినిట్స్ 15 సెకండ్స్లో రన్ చేస్తే 60 మార్కులు, 6 మినిట్స్ 16 సెకండ్స్ నుంచి 6 మినిట్స్ 30 సెకండ్స్ మధ్యలో రన్ చేస్తే 40 మార్కులు, 6 మినిట్స్ 31 సెకండ్స్ పైన కానీ రన్ చేస్తే ఫెయిల్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి మార్క్స్ అనేవి ఇస్తారు. ఇక పుల్అప్స్ ఉంటాయి. ఇందులో 10కి పైగా పుల్అప్స్ తీస్తే మనకి ఏ విధంగా 40 మార్కులు ఉంటాయి. 9 తీస్తే 33, 8 తీస్తే 27, 7 తీస్తే 21, 6 తీస్తే 16 మార్కులు, 5 కంటే తక్కువ తీస్తే ఫెయిల్ అయిపోతారు. 31 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి 9 పుల్అప్స్ కంటే ఎక్కువ తీస్తే 40 అండ్ 8 తీస్తే 33, 7 తీస్తే 27, 6కి 21, 5కి 16, 4 కంటే తక్కువ తీస్తే ఫెయిల్ అయిపోతారు. ఇక 9 ఫీట్ డిచ్ ఉంటుంది. దీన్ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట తప్పనిసరిగా. దీని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి మన క్వాలిఫికేషన్ బట్టి 10th క్లాస్ లెవెల్ లేదా 8th క్లాస్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో 10th క్లాస్ సంబంధించి కానీ 8th క్లాస్ సంబంధించి కానీ దాని యొక్క సిలబస్ అనేది ఉంటుంది. ఇందులో సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు, సైన్స్ నుంచి 15 క్వశ్చన్లు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 15 క్వశ్చన్లు, టోటల్ మనకి 50 మార్కులకి సోల్జర్ జనరల్ డ్యూటీ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టులకి కండక్ట్ చేస్తారు. ఇక సోల్జర్ క్లర్క్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్లు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ నుంచి 15, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా మనకి ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు ఉంటాయి. ఇన్కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ ఆధారంగా, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫై అయినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేదా బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మనకి 10th, ఇంటర్మీడియట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి కావాలి. అలాగే మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా డొమిసైల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలి. ఇది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. మీ దగ్గర లేకపోతే ఇప్పుడే వెళ్ళి తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మన సర్పంచ్ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఇవి ఇవ్వడం జరుగుతుంది. మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది సర్టిఫికేట్ అనేది ఇస్తారు. మ్యారిటల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి తీసుకోవాలి. రిలేషన్షిప్ సర్టిఫికేట్, మీకు ఆల్రెడీ ఎవరైనా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్గా కానీ సోల్జర్గా కానీ ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే అవసరం లేదు. మీరు ఒకవేళ స్పోర్ట్స్లో కానీ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే దాని యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి. పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా తీసుకొని నేను చెప్పినటువంటి డేట్స్, మీ జిల్లాకు సంబంధించిన డేట్స్ చెప్పాను కదా, ఆ డేట్స్కి మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి అటెండ్ అనేది అవ్వచ్చు అనమాట. ఇక మొత్తం 5 జోన్లలో ఈ పోస్టులను ఫిల్ చేస్తున్నారు. ఇందులో జోన్ 4 కింద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మనకి పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. 1400కు పైగా పోస్టులు ఉన్నాయి. వాటిని స్టేట్స్ వైజ్గా కూడా డివైడ్ చేశారు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది మొత్తం ఏం పోస్టులు ఉన్నాయని. సోల్జర్ జనరల్ డ్యూటీ 1372, సోల్జర్ చెఫ్ 19, మెస్ కుక్ 2, స్టీవర్డ్ 3, ఆర్టిసన్ వుడ్ వర్క్ 2, టైలర్ 1, వాషర్మెన్ 4, క్లర్క్ 7, అలాగే చెఫ్ స్పెషల్ 3, ఈఆర్ 3, ఆర్టిసన్ మెటలర్జీ 2, హెయిర్ డ్రెస్సర్ 5, హౌస్ కీపర్ 3 పోస్టులు ఉన్నాయి. ఇవి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.